వీళ్ళేమైనా టెర్రరిస్ట్లా, క్రిమినల్సా? నీట్ పేపర్ 2026 లీక్ అయ్యి దాదాపు 21 స్టూడెంట్స్ చచ్చిపోతే ఆ చావులకి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజిగ్నేషన్ చేయాలి అని డిమాండ్ చేస్తారు. దానికే వీళ్ళ రక్తాలు షట్టు కొట్టాలు, లాఠీ చార్జ్ చేయాలి, టీఆర్ గ్యాస్ వేడ్డాలు ఏమైనా చేస్తారా? చెప్పుకోవడానికి ఇండియా ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ, కానీ రియాలిటీలోకి వస్తే ఎవడైనా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే వాడు యాంటీ నేషనల్ అయిపోతాడు. ఏదో ఒక్కసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు, ప్రతిసారి అదే తప్పు జరుగుతూ ఉంటే ఇది పొరపాటా లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూరా? నీట్ పేపర్ 2024లో లీక్ అయింది, మళ్ళీ 2026లో లీక్ అయింది. సిబిఎస్ఈ ఓఎస్ఎం ఇష్యూ, మళ్ళీ నీట్ పేపర్ ఎవాల్యుయేషన్ ఇష్యూ, ఇన్ని ఇష్యూలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే దీనికి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఒక దేశ భవిష్యత్ అనేది ఆ దేశంలో ఉండే యూత్ పైన డిపెండ్ అయింది. ఆ యూత్కి మనం ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్లో ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఆ దేశానికి ఒక ఫ్యూచర్ ఉంటుందా? మేబీ ఇలాంటి యూసే దేశంలో ఉండే బెస్ట్ బ్రెయిన్స్ అని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ తీసుకొని అక్కడ సెటిల్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ అనేది మేబీ పొలిటికల్ డెసిషన్ అవ్వచ్చు, బట్ వీళ్ళని ఇంత టార్చర్ పెట్టే బదులు వీళ్ళతో కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా.